నమస్తే మేడం. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఏదైనా ఒక పని మీద ఏకాగ్రత పెట్టాలి అనుకుంటారు, కానీ వెంటనే ఇట్టే డైవర్ట్ అయిపోతూ ఉంటారు. చదువుకోవాలనుకుంటారు, కానీ మళ్ళీ ఇంకో వేరే పని చేస్తూ ఉంటారు. అంటే సరిగ్గా దేని మీద కూడా ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఏకాగ్రతకు అలవాటు పడాలి అంటారు? ఏకాగ్రత అనేది ఇప్పుడు మనకి సెల్ ఫోన్ వచ్చాక చాలామందికి పోయింది, పెద్దవాళ్ళకు కూడా పోయింది. ఏకాగ్రత మర్చిపోవటం, మతిమరుపు అనేది సెల్ ఫోన్ ఎక్కువగా చూసే వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఎవరికైనా కోపం రావచ్చు, నేను చెప్పేది ఇది నిజం. ఎందుకంటే 2 రోజులు నేనే ఫోన్ చూస్తే 3వ రోజు ప్రతిదీ మర్చిపోతూ ఉంటాను. అంటే నేను కూడా కొంచెం రీసెర్చ్ లాగా చేస్తూ ఉంటాను, చూద్దాం ఫోన్ చూసి మనకి అని. కానీ రాత్రి ఎవరికి విసుగు వస్తుంది. ఎలా చూస్తారో ఈ పిల్లలు, ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తారు, ఫోన్లు చూస్తూనే ఉంటారు. అంటే స్క్రీన్ మీద నుంచి వాళ్ళు కళ్ళు డైవర్ట్ చేసి ఒక నిద్రపోయేటప్పుడు, తినేటప్పుడు అంటే కూడా టీవీ చూస్తూ ఉంటారు, లేదా ఫోన్లు చూస్తూ ఉంటారు. ఫోన్ పెట్టుకొని ఏదో వింటూ చేస్తారు. ఎందుకు ఇంత, ఇప్పుడు మా చిన్నప్పుడు వెళ్ళే మేము బాగానే ఉన్నాగా, ఇప్పుడు ఎందుకు అది లేని పరిస్థితి వచ్చింది అంటే ఫోన్లు, టీవీలు ఇవి ఎక్కువగా ఏకాగ్రతని కోల్పోయేలాగా చేస్తూ ఉన్నాయి. ఫోన్ లేకపోతే మేము లేము అనే విధంగా తయారైపోయిందండి. ఎందుకమ్మా ఫోన్ని మర్చిపోయి పిల్లలు ఎక్కడైనా పోవడం చూసారు, ఏదైనా మర్చిపోతారు. ఇప్పుడు మీరు అన్నారు ఏకాగ్రత కోల్పోయి, ఫోన్ని తీసుకొనే వెళ్తారు కదా, జోబులో పెట్టుకొని. ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు. ఇప్పుడు మనం తయారు చేసాం ఫోన్ని, మనం తయారు చేసిన ఫోన్ మన చేతిలో ఆడాలి, అవునా? మనం దాని చేతిలో ఉండకు. ఇప్పుడు అదే జరుగుతుంది. దాని చేతుల్లోకి మొత్తం యూత్ వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. అది లేకుంటే బతకలేని స్థితికి వచ్చేసారు బాగా. ఫోన్ లేకుంటే తల్లిదండ్రుల్ని విసిగిచ్చి, తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి టచ్ ఫోన్ లేదండి, ఫోనే లేదు అనే వాళ్ళు ఎక్కువయ్యారు. అదొక ప్యాషన్ అయిపోయింది. ఎప్పుడైనా ఆలోచనలు అవి వస్తాయా, మనం చేస్తే వస్తాయా? మీరు చెప్పండి, నేను అడుగుతున్న క్వశ్చన్. అవి వస్తాయా మనం చేస్తే వస్తాయి, అవునా? వాటంతకు అవి రావడానికి అదొక వస్తువేం కాదుగా, మన బ్రెయిన్లో దూరడానికి. మనం చేస్తేనే, ఒక ధ్యానం చేయని, ఒక చదువుకొని, లేకపోతే వంట చేస్తున్నని ఏకాగ్రత లేకపోతే సంపూర్ణం అవ్వదు, అవునా? వంట అయినా అంతే. ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తూ ఉండండి, ఏదో ఒకటి ఎక్కువ తక్కువలు అవుతుంది. మనసు పెట్టకుండా చేయండి, రుచి ఉండదు. పూజ అయినా అంతే, ఏ చదువైనా అంతే, ఏకాగ్రతకైనా అంతే. అయితే మన సాంప్రదాయం ప్రకారం ఏకాగ్రత కుదరాలి అంటే ఏం చెయ్యాలి? ఒకప్పుడు కాలంలో పిల్లలకి 5-6 ఏళ్ళు వస్తూనే గురుకుల విద్యాలయాల్లో వదిలేవాళ్ళు. గురుకుల విద్యాలయాల్లో ఏంటిది, యోగాసనాలు, ప్రాణాయామం ఇవన్నీ నేర్పిస్తారు. వీటి వల్ల ఏకాగ్రత వచ్చేది. ప్రాణాయామం చేయటం వల్ల అద్భుతమైన ఏకాగ్రత, అద్భుతమైన జ్ఞాపక శక్తి వస్తుంది. మనం ఇప్పుడు పిల్లల్ని లేపడానికి బాధపడుతున్నాం. పొద్దున్నే 8గా పడుకోనీలే అంటే వాళ్ళు విసిగిస్తారు వచ్చి ఇంట్లో వాళ్ళని, అందుకని పడుకోనీలే వాళ్ళని. 8కి లేచి సూర్యుడు నడినెత్తికి వచ్చే టైంలో యోగా ఏంటిది? సూర్యోదయానికి ముందే యోగా అవ్వాలి, లేదా సూర్యాస్తమయం సమయంలో యోగా చేయాలి. అది ఇప్పుడు మనకి యోగా అంటేనే బాగాలేదు. ఏ జుంబా క్లాసో, ఏ ఫిట్నెస్ సెంటర్లోకి వెళ్ళారంటే అదొక పెద్ద, మేము హై క్లాస్ అన్నట్టుగా అయిపోయింది. నేను ఏది దాచిపెట్టుకోండి, ఉన్నదే చెప్తాను. హై క్లాస్ వాళ్ళు యోగాకి వెళ్తున్నారంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అన్న ఒక అర్థం కిందికి వస్తుంది. కాదు, శరీరానికి, మనస్సుకి, మన మెదడుకి సంబంధించింది యోగా, ఏకాగ్రతకు సంబంధించింది యోగా. ఇంకొకటి, ఏకాగ్రత కుదరాలి అంటే ఎక్కువ నిద్రపోకూడదు కూడా. పోకూడదు అంటారు. రాత్రి 9:30కి పడుకోవాలి, పొద్దున్న 4:30కి లేవాలి. 9:30కి పడుకోవాలి, 4:30కి. ఎవరైనా 4:30 కంటే ఒక వీడియోలో అలాగే చెప్తే ఏం బీకాలి, మేము 4:30కి లేచి అని అడిగారు, కామెంట్స్ పెట్టారు. ఏం బీకక్కర్లే, టైం ఎంత మిగులుతుంది మీకు? ఎందుకు పూర్వకాలంలో పెద్దవాళ్ళకి తరాల కొద్ది గుర్తు ఉండేవి అంటే, వాళ్ళు సూర్యుడు ఉదయించాక ఎప్పుడు లేవరు. వాళ్ళు 3 గంటలకు నిద్ర లేచి తెల్లవారేవరికి పనులన్నీ అయిపోయి పొలానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అంటే సూర్యోదయాన్ని కూడా చిన్న చిన్నగా చూస్తారు. ఆరోగ్యం బాగుండేది, కళ్ళు బాగుండేది, జ్ఞాపక శక్తి ఉండేది. ఒక పని అనేది లేస్తూ ఈ పని యాక ఇది అనుకుంటే అవుతుంది. ఇప్పుడు కొంతమంది బాగా చురుగ్గా ఉంటే టైంకి పని చేస్తారు, మనం చేయలేం. వాళ్ళలాగే కదా మనం మనుషులం, వాళ్ళలాగే మనం అదే తింటున్నాం కదా. మరి వాళ్ళకున్నది వీళ్ళకి ఎందుకు లేదు అంటే, వీళ్ళకు నెగ్లిజెన్స్, అంటే కొంచెం వాళ్ళు వదిలేస్తారు, పట్టుకోరు. అందుకే పిల్లలు పుడుతూనే క్రమశిక్షణగా పెంచాలి. ఎంత క్రమశిక్షణగా పెంచినా కూడా వాళ్ళ యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళ దారి వాళ్ళదే, పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుంది అది. అయితే చాలామంది మేము పడుకుంటూ నేను నిద్ర రావట్లేదు, ఫోన్ చూస్తున్నాం అంటారు. చేసే తప్పంతా ఫోన్ చూడటం,
నిద్రపోయే ముందు ఒక అరగంట ముందు మనం ఫోన్ కట్టేయాలి, టీవీ కట్టేయాలి, ఏమీ లే, కనీసం బుక్ కూడా చదవద్దు, బుక్ కూడా చదవకూడదు, కళ్ళు మూసుకొని పడుకోండి. ఉదయం నుంచి లేచి నేను గుర్తు తెచ్చుకోవాలి, ఏం తప్పు చేసాం, ఏం తప్పు మాట్లాడాం, రేపు ఈ పని చేయకూడదు, ఇదే చెయ్యాలి అని ఒకసారి మనం నెమరు వేసుకుంటే మరుసటి రోజుకి మనం ముందు రోజు చేసిన తప్పులు మరుసటి రోజు చేయం. ముందు రోజు అధికంగా ఖర్చు పెట్టింది మరుసటి రోజు ఖర్చు పెట్టాం. ఈ చిన్న టెక్నిక్ నేర్చుకుంటే చాలు. ఇది చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, పడుకున్నప్పుడు ఒక అరగంట ఇవన్నీ ఆలోచించుకోవాలి. పొద్దున్న నుంచి ఏమేమి చేసామనేది మొత్తం కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే తప్పకుండా మరుసటి రోజు మనం ఆ పని చెయ్యము. ఏకాగ్రత అనేది కుదరాలంటే ఇది. ఇంకొకటి, మనం చదివినయో చూసినయో జ్ఞాపక శక్తి ఉండాలి అని అంటే చాలామంది నాకు గుర్తు లేదని గబక్కన అనేస్తారు. కానీ అదే వాళ్ళని ఎవరైనా నొప్పించి ఉంటేనో వాళ్ళకి కష్టం కలిగించిన అవి గుర్తుంటాయి. అంటే అవి నాటుకొని పోయాయంటే బాధపడ్డ విషయాలు ఎక్కువగా ఎక్కువసార్లు వాళ్ళు ఆలోచిస్తారు దాని గురించి. అదే మంచి విషయం కూడా అలా ఎక్కువసార్లు ఆలోచిస్తే ఎందుకు గుర్తు ఉండదు? మనుషులందరికీ ఒకే చిప్పు పెట్టి పంపాడుగా దేవుడు భూమి మీదకి. మరి అందరూ ఒకేలాగా ఉండాలిగా. పూర్వజన్మ కర్మ అనేది కూడా ఉంటుంది, తల్లిదండ్రులు చేసిన పాపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బాగా ధనం ఉండి ఎవరైనా మాకు విద్యను నేర్చుకోవడానికి ధనం సహాయం చేయమంటే చేయకపోతే అలాంటి పిల్లలు పుడతారు. అసలు దేనికి పనికిరాని వాళ్ళు పుడతారు. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి జ్ఞానము ఉండదు, తల్లిదండ్రులు సంపాదించింది ఖర్చు పెట్టడానికి పుడతారు. ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ టెక్నిక్సే అనేది కాదు. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి యోగా ప్రాణాయామంతో పాటు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ నేర్పించాలి. మెడిటేషన్ నేర్పిస్తే ఏంటిదంటే మన చెడు సంస్కారాన్ని తొలగించి వేస్తుంది. అయిపోయింది, అగ్నిలో పడి దహనమైపోయినట్లు దహనమైపోతాయి. అప్పుడు మనకి జ్ఞానం ఉదయిస్తుంది, భగవంతుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మనం పరిపూర్ణంగా అవుతాం. ప్రతి ఒక్కళ్ళు ఇది నేను గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలే ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లోనూ ఏదో డ్రెస్ చూశారు, బాగా నచ్చింది, 2-3 నెలల తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళి నా ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. మరి నీకు ఏకాగ్రత లేదని ఎందుకు అనుకోవాలి? ఉంది. ఇంకొకటి, పిల్లలకి ఏకాగ్రత లేకపోయినా జ్ఞాపక శక్తి లేకపోయినా రిపీటెడ్గా వాళ్ళ ముందు ఈ వర్డ్ని యూస్ చేయకూడదు. నీకు జ్ఞాపకం ఉండదు, నీకు ఏకాగ్రత లేదు అంటే వాళ్ళు ఏమవుతారంటే తెలియకుండా ఒక లోన్లీ ఫీలింగ్, అబ్బా నాకెందుకు, నా కర్మ అనే దానిలోకి వెళ్ళిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడేం దొంగ అంటే ఒప్పుకోడు కదా. రే నువ్వు దొంగతనం చేయవు, నువ్వు చాలా మంచోడు, అబ్బా నీ చేతిలో ఇంటి తాళాలు పెట్టి వెళ్ళొచ్చు అంటే వాడికి కూడా అబ్బా నేను చేయకూడదన్న ఆలోచన రావాలి. అలా ఉండాలి మన మాటలు కూడా. ఇప్పుడు 10 మంది 20 మంది పిల్లల్ని పూర్వకాలం కంటే ప్రతి పిల్లవాడు కూడా బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో చదివి ఈరోజు మళ్ళీ అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి సిటీలలో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదువుతూ పెద్ద క్లాస్ మాస్ అన్నీ తెలిసిన వాళ్ళు ఉండి ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఎప్పుడైనా కానీ తెల్లవారుజామున లేయటం మనకి ఏకాగ్రత కుదురుతుంది. ఎందుకు తెల్లవారుజామున అంటే బ్రహ్మీకాల ముహూర్తం అంటాం. ఎగ్జామ్స్ వచ్చేవరకు తెల్లవారుజామున చదివితే గుర్తుంటుంది అంటారు. సరస్వతీదేవి యొక్క ప్రభావం ఆ కాలంలో ఉంటుంది. బ్రహ్మకాలము అంటే సరస్వతీదేవి ఆయన భార్య కదా, అందుకే ఆ సమయంలో చదివితే జ్ఞాపకం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రాత్రి బాగా నిద్రపోయి ఉంటాం, 4 గంటలకు లేచామనుకో మనకి ముందు రోజు తాలూకు ఉండదు, ఫ్రెష్ బ్రెయిన్ ఉంటుంది కాబట్టి వేరే ఆలోచన ఉండదు. లేచి పట్టుకోగానే అది బుర్రలోకి వెళ్ళి అలా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఎన్నో రకాలుగా మనం సాధన చేయాలి. ఏకాగ్రత కావాలి అంటే, మనస్సుని లగ్నం చేయాలి అంటే, ఇష్టమైన దాని మీద చేస్తున్నాం, లేని దాని మీద చెయ్యట్లేదు అంటే మనకి ఉన్నట్టే, కాకపోతే మనం ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వీళ్ళంతా గొప్ప గురువులు అయ్యారు, అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనం కూడా మనుషులమే, కాకపోతే ఎందుకంటే కనీసం మనం సాధన చేయాలి పూర్వజన్మ సంస్కారంతో అంటారు. మనం ఏం చెప్తున్నామో అదే చేయాలి. అప్పుడు మన జీవితం బాగుంటుంది. ఒక క్రమశిక్షణతో నడుచుకోవాలి ప్రతి మనిషి కూడా. నేను ఇన్ని గంటలకు లేస్తాను, ఇన్ని గంటలకు తింటాను, ఇన్ని గంటలకు నేను బుక్ చదవాలి, ఇన్ని గంటలకు నేను రాయాలి, ఇన్ని గంటకోసారి నీళ్ళు తాగాలి, పొద్దున సాయంత్రం కనీసం ఒక 500 అడుగులన్నా వేయాలి. కొంచెం ఈ నియమాల్ని పాటిస్తే తప్పకుండా మనం జీవితంలో ముందుకు వెళ్తాం. భగవత్ శక్తో, భగవంతుడి అనుగ్రహము ఇవన్నీ పక్కకు పెట్టి మానవ ప్రయత్నమే 80%, 20% భగవంతుడి యొక్క అనుగ్రహం. క్రమశిక్షణతో ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు కూడా మనల్ని కరుణిస్తాడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేయాలంటే ఈ మంత్రం చేస్తే అంటే చెయ్యాలి, మంత్రం చేయొద్దు అని. కానీ మనం ప్రయత్నం చేసిన తర్వాత మన ప్రయత్నాలు చేస్తూ ఒక క్రమశిక్షణ, జీవితంలో ఒక క్రమశిక్షణ అవసరం. ఏం మాట్లాడితే అదే చేయాలి, నిజమే చెప్పాలి, ఎవరిని హింసించకూడదు, హింసించినట్టు మాట్లాడకూడదు. ఇవి చేస్తూ మనం చేయవలసినవి చేస్తే తప్పకుండా మనలో చెడు సంస్కారాలు తొలగిపోతే అక్కడ మనకు అంత మంచి జరుగుతుంది ఎవరికైనా కూడాను. చాలామంది అంటే నేర్చుకోవడం, ఆ చదువుకోవడం కానివ్వండి, అంటే ప్రయత్నించకుండానే నాకు సక్సెస్ వచ్చేయాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.